ఆ రోజు నేను ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నా, అది కూడా మా అక్క కోసమే. అయినా నువ్వు ఇప్పుడు ఎలా హోప్స్ పెట్టుకున్నావో అక్కడ మా అక్క కూడా నీ మీద అలానే హోప్స్ పెట్టుకుంది. ఇప్పుడు పెళ్ళి వద్దంటే? నేను పెళ్ళి వద్దనట్లేదు, నీ అక్కతో పెళ్ళి వద్దంటున్నా. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవు. నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడకు. నేనేం చేశానే? వాడేదో వాగితే. ఏ చెప్పా కదా, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకు, వెళ్ళు. తారా, సారీ వే. అనవసరంగా వాడెవడి మీద కోపం నీ మీద చూయించా. సారీ, సరేనా? ఎన్నిసార్లు చెప్తావే ఇంకా ఇలాంటి సారీలు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎగ్జైట్మెంట్, కోపం అంత ఈజీగా రాకూడదని. అబ్బా, నువ్వు ఇప్పుడు ఈ క్లాస్ వీకకే ఆల్రెడీ ఏడ్చేసి తలకైన వస్తుంది. పోయి జర కాఫీ పెట్టి తీసుకురా పో. పో. అసలు వాడు అలా ఎలా మాట్లాడతాడే? నాకైతే చాలా కోపం వచ్చింది. వదిలేవే, ఇప్పటికీ 3 పెళ్లి చూపులు చూసా. వీడ్ నంబర్ 4. నేనేం ఫీల్ అవ్వట్లేదులే, వదిలే. అది కాదే, వాడికి బ్రెయిన్ ఉందా అనిపిస్తుంది. అందుకే చెంప వల్లగొట్టొచ్చిన. ఎందుకే పాపం? ఎందుకు కొట్టావాడిని? పాపం ఏంటి పాపం? వాడు నిన్ను పెళ్లి చేసుకోడంట. దానికే కొట్టాలా? అది వాడి ఒపీనియన్. దానికి కాదే కొట్టింది, వాడికి నేను నచ్చానంట. నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు. అందుకే. ఆగు, మళ్ళీ చెప్పు. నేను నందు అని చెప్పాను కదా, వాడు నాకు కనెక్ట్ అయ్యాడంట. హీ వాంట్స్ టు మ్యారీ మీ అంట. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తా, చెంప వల్లగొట్టొచ్చిన. ఇప్పుడేంటి, వీడిని కూడా తన్నుకోపోదాం అనుకుంటున్నావా? హలో, వాణ్ణి చూసావా? నేనెందుకు తన్నుకపోతా? కనిపిస్తే తంతగాని. ఎందుకు అరుస్తున్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడేంటి? నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్ళి వాణ్ణి అడుగు. అసలు ఆ రోజు ఆటోలో వాడు కనిపిస్తే నువ్వెందుకు తగులుకున్నావే? నువ్వెందుకంత ఎగ్జైట్ అవుతున్నావే? ఇందాకే అన్నావు కదా వాడు నంబర్ 4 అని. మళ్ళేంది ఇప్పుడు? తారా, మంచోడే, నువ్వు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు. చెడగొట్టానా? నేనా? అన్న మొన్నే అన్నావు కదనే, థ్యాంక్స్ ఏ, నువ్వు వెళ్ళి వాడు ఎలాంటాడో కనుక్కొని హెల్ప్ చేసావని. మళ్ళేంది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఇందాక వాడు నేను మధ్యలో వస్తున్నాను అంటున్నారేంటి? ఆయన నువ్వు మర్చిపోయావా నేను నీ చెల్లినని? వానెవరి కోసమో నాతో నొల్లి పడుతున్నావు. ఏంటి మీ డిస్కషన్? నీకెందుకురా? టమాటో కెచప్ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో పెట్టాను, చూసుకో. సరే సరే చూడు, ఇప్పుడు ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ చేసావో. నేనేమన్నా అనుకున్నా నానే? వాడేదో మెంటలోన్ లాగా నన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఏదైనా నువ్వు చేసింది తప్పే. వాడినలా కొట్టుండకూడదు. ఒక పని చేయి, వాడికి ఫోన్ చేసి సారీ చెప్పు. ఎవరికి చేయాలి ఫోన్? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది 4 days నుంచి. వెయిట్, మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ వాడి ఫ్రెండ్ నంబర్ ఉండొచ్చు. వాడికి కాల్ చేయనా? చెయ్యి. కొట్టింది, గట్టికి కొట్టింది. అయినా సరే సెలూన్కి తీసుకెళ్లి ఫ్రెష్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా ఇంత జరిగాక? మావా, మనం ఫ్రెష్గా ఉంటే థాట్స్ రిఫ్రెషింగ్గా వస్తాయి. ఎలా? తింటావా? నాకొద్దు. అయినా అంత కొట్టుకుంటుందంట్రా. నేనేమన్నాను రా? పెళ్లి చేసుకుంటారే కదా చెప్పింది. నేను తప్పుగా మాట్లాడానా? ఏయ్, అమ్మాయిలకి మనలాంటి గుడ్ బాయ్స్ అంటే నచ్చర్రా, బ్యాడ్ బాయ్స్కే పడతారంట. ఏదో రీల్లో చూసా. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావురా? నువ్వేమైనా మాట్లాడు, నేను వెళ్ళి ఇంకో ప్లేట్ పునుగు తెచ్చుకుంటా. మా వేడి పునుగులు మావా, బాలే ఉన్నాయి. రే, ఆడిని కళ్ళ ముందే కదరా నిన్న టాయిల్లో బేర్ హ్యాండ్స్ తెస్తున్నాడు. ఎలా తింటున్నావురా? హోటల్లో లోపల ఎవడో ఏదో చేత్తో ఏదో చేసి తీసుకొస్తాడు, దానికనేది బెటరే కదరా. తినరా? వద్దు, అంత హెల్తీ ఫుడ్ నాకు వద్దులేమా. ఇది హెల్దీ ఫుడ్ ఎరా.
సరసలా కాగే నూనెలో మనిషి పడితేనే చచ్చిపోతాడు. ఆఫ్టర్ ఆల్ బ్యాక్టీరియా వైరస్లు అంటారా. టేస్ట్ చెయ్యి. మేనేజర్గా నువ్వు కరెక్ట్ మావా, మేనేజర్ అవ్వడానికే పుట్టావు. థ్యాంక్స్ మా. ఛీ, ఈడప్ప. రే ఫోన్ వస్తుంది ఎవరు? నువ్వు చూడరా. నేను బిజీగా ఉన్నా మామ, వెరీ బిజీ. ఏదో కొత్త నెంబర్. ఓ డెలివరీ కూడా వింటాడు. ఇందాకే మంది ఆర్డర్ చేశా. హలో. హలో, శాండీ గారా? శాండీ గారు బిజీగా ఉన్నారు, తర్వాత మాట్లాడతారు. నేను శాండీ గారితో మాట్లాడాలి. చెప్తారా కదా బిజీగా ఉన్నారని. అయినా ఫోన్ చేసినప్పుడు నీ పేరేంటో చెప్పడానికి నేర్చుకో ఫస్ట్. ధీరజ్? నీ పేరు అడిగితే నా పేరు చెప్తావేంటి? నేను తారా. తారా? తారానా? తారా, నువ్వు మా శాండీకి ఎందుకు ఫోన్ చేసావు? నేను ఏదో క్యాజువల్గా అన్నాను మీ అక్కకి శాండీని ఇచ్చి పెళ్లి చేద్దామని. నువ్వు సీరియస్గా తీసుకున్నావా? ఒక్క చెంప పగిలింది సరిపోదా నీకు? అవును. అసలు నన్ను ఎందుకు కొట్టావు? రీజన్ ఏంటి? నీ బ్రతుకంతా రీజన్స్ క్లోజర్స్ వెతుక్కోవడమే సరిపోయిందా నీకు? ఏదైనా విషయం జరిగినప్పుడు మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకో. అయ్యో, నేను మూవ్ ఆన్ అయిపోయానండి. ఇదిగో మా శాండీ గారితో వచ్చి పురుగులు తింటున్నాను. తారా, ఏంటి నువ్వు మాట చెప్పకుండా సాగదీస్తున్నావు? నేనెందుకు సారీ చెప్పాలి? వాడేమన్నా మళ్ళీ నాకు కనిపిస్తాడా? తారా, చిన్న పిల్లల బిహేవ్ చేసింది చాలు, సారీ చెప్పు. హలో హలో హలో, వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి. అదేంటో అండి, మీ వాయిస్ ఒక్కోసారి ఒక్కోలా వినిపిస్తోంది. నేను నందునండి. ఓ, నందు గారా? నందు గారా? హే, నేను కొట్టాను కదా. నేను మూవ్ ఆన్ అయిపోయానండి, ఏం ప్రాబ్లం లేదు. సారీ కొట్టినందుకు. ఇట్స్ ఓకే అండి, ఏం పర్లేదు. మేము నిజంగానే సారీ చెప్తున్నాం, జెన్యూన్గా. మీరేం ఫీల్ అవ్వలేదుగా? అయ్యో నందు గారు, తారా గారు, ఈ సమాజంలో నేను తప్పు చేస్తే సారీ, మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పే డిప్లొమాటిక్ ఫెలోస్ ఉన్నారండి. మీరు అలా కాదు, తప్పు చేశానని జెన్యూన్గా ఒప్పుకొని సారీ చెప్పారు. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్ ఏంటి? హలో హలో. మరేంటి ఇప్పుడు ఇంటికి పిలిచి నీకు దావత్ ఇయ్యాలనా? అలా కాదండి, మ్యారేజ్ ప్రపోజల్ గురించి మీరు చెప్తే నేను మా ఇంట్లో చెప్పాలి. మీకు ఓకేనా? ఏ ఆపుతావా? నిన్న నువ్వు అద్దంలో చూసుకో ఒకసారి. అయినా నీకు నీ బాడీ మీదే ప్రేమ లేదు, ఇంకో వ్యక్తిని ఎలా ప్రేమిస్తావు? ఇంతకు ముందు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి రిజెక్ట్ అయ్యావు కదా, ఇదేం కొత్త కాదు నీకు. నీకోసం కూడా ఎవరో ఒక అమ్మాయి రాసిపెట్టి ఉంటుందిలే, అప్పటిదాకా వెయిట్ చేయి. ఆ అమ్మాయి మాత్రం నేను కాదు, నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. బాయ్. హలో హలో. ఏమైందిరా? రే, ఏంట్రా అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు? మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పేది వాళ్ళే, అర్థమయ్యేలా ఏది చెప్పంది వాళ్ళే, మేము మీకు అర్థం కావని చెప్పేది వాళ్ళే. ఇంకేం చేయాలరా మనం? అన్న పునుగులు బాగున్నాయా? ఏ క్లాస్ కొన్నా పోయి తెచ్చుకోపో. అయితే 4 ప్లేట్లు కుమ్మేద్దాం. ఏంది ఇప్పుడు? ఎందుకే అంత హార్ష్గా మాట్లాడినావు? సారీ చెప్పమని కాల్ చేయమంటే అన్నని మాటలు ఎందుకన్నావు? ఏమనాలనే? నువ్వే చెప్పు. వాడు మంచోడు కాదనాలా? బ్యాడ్ క్యారెక్టర్ అనాలా? ఏముంది వాడిలో బ్యాడ్ అనడానికి? మరెందుకే అవన్నీ మాటలు అన్నావు? నువ్వు మంచోడివి, అయినా నాకు వద్దు అంటే నేను మంచిదా నవ్వను కదా. టమాటో కెచప్ అయిపోయింది, ఎవరు తీసుకొస్తారు? నేను తెస్తా. నువ్వేంటి అంత సీరియస్గా ఉన్నావు? తిన్నావా? ఆ, పోయి పడుకో. నిద్ర రాట్లా. నాకొస్తుంది. రోజు నాకు చెప్పే పడుకుంటున్నావు ఏంటి? సరే కానీ రేపు పాస్తా చేస్తావా? రే లైట్ తీసుకోరా. రే, ఇది ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ రా, అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటావా? అక్క బొమ్మంది, చెల్లి చీకొట్టింది, ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతావా ఏంటి? రే, నాకే ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు. నువ్వు నన్ను టార్చర్ పెట్టద్దు చెప్తున్నా. రే మళ్ళీ కొత్త నెంబర్ రా. హలో. బాబాయ్. బాబాయ్? ఓకే బాబాయ్, సరే బాబాయ్, అలాగే బాబాయ్, ఓకే బాబాయ్. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడు రా ఈయన? ఒరే, నా జీవితంలో ఏదైనా దరిద్రం జరిగే ముందు వస్తాడు రైడు, కానీ ఈసారి ఏంటో మొత్తం అయిపోయాక వచ్చాడు. అంటే నీ జీవితంలో నీ గుడారాలు లేపేది మీ బాబాయ్ అన్నమాట. మళ్ళీ కొత్త నెంబరా? రేయ్
నా జీవితంలో నా ఫోన్ ఇన్నిసార్లు మొక్కడం ఇదే ఫస్ట్ టైం రా. ఎవరో చూడు. హలో. హలో, ధీరజ్ గారా? చెప్పండి. నేను నందునండి. మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి.